ఇల్లు, బంగారం, స్థలాలు కొనుక్కోవాలని అనుకునేవారు, ఆస్తులను అభివృద్ధి చేసుకొని అందరికన్నా గొప్పవారు అవ్వాలని కోరుకునేవారు, సమాజంలో గుర్తింపు రావాలని కోరుకునేవారు రేపు అపర ఏకాదశి రోజు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేయాలి. బెల్లంతో ఈ పరిహారం చేస్తే మీ దశ మారిపోతుంది. ఇల్లులు, బంగారము, స్థలాలు కొంటూనే ఉంటారు. రేపు ఏకాదశి రోజు బెల్లంతో ఒక చిన్న పని చేసి చూడండి. మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీరు కోరుకున్నవి కొనుక్కునే శక్తి వస్తుంది. ఇళ్ళ స్థలాలు కొంటారు. మీ అప్పులన్నీ కూడా తీర్చేసుకునే శక్తిని పొందుతారు. ఏకాదశి రోజు బెల్లంతో ఈ పరిహారం చేయటం వలన అప్పుల నుండి చక్కగా విముక్తి కలుగుతుంది. భూములు కొనుక్కునేంత ధనం వస్తుంది. ఇల్లు కట్టుకునేంత డబ్బు వస్తుంది. మీరు ఏది కొనాలనుకున్నా కొనేంత శక్తి వస్తుంది. బెల్లం అనేది పరమ పవిత్రమైన పదార్థం, చాలా శుద్ధి అయిన పదార్థం. అటువంటి బెల్లంతో ఈ చిన్న ఉపాయం చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కోట్లల్లో ఉన్న అప్పులైనా సరే తీరిపోతాయి. యువతలు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. బెల్లం తినటం వల్ల శ్వాసనాళాలు శుద్ధి అవుతాయి. ఇంతటి విశేషమైన బెల్లంతో ఏకాదశి రోజు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే అప్పులన్నీ తీరిపోతాయి. భూములు, ఇళ్ల స్థలాలు కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి అపర ఏకాదశి రోజు బెల్లంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు అపర ఏకాదశి వ్రత విశిష్టతను తెలుసుకుందాం. చాలా కాలం క్రితం మాధవుడు అని ఒకడు ఉండేవాడు. ఏ జన్మలో చేసిన పాపం వలన తల్లిదండ్రులు మాధవుణ్ణి సరిగ్గా చూసుకునేవారు కాదు. మాధవుడు కూడా తల్లిదండ్రుల్ని ద్వేషించేవాడు. తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోవటం వలన ఇతనికి తల్లిదండ్రుల మీద ద్వేషం కలిగింది. దానితో తల్లిదండ్రులను విడిచి ఇంటి నుండి పారిపోయాడు. తిరిగి కృష్ణానది తీరానికి చేరుకున్నాడు. కృష్ణానది తీరంలో చాలా అద్భుతమైన అమరేశ్వర ఆలయం ఉండేది. ఈ ప్రాంతానికి వచ్చాడు మాధవుడు. ఇక్కడ ఉండే ఒక మహాపండితుడు మాధవుణ్ణి చూసి, ఎవరు నాయనా నీవు అని వివరాలు అడిగాడు. కానీ మాధవుడు జరిగిన విషయం చెప్పకుండా నేను విద్యా అభ్యాసం కోసం వచ్చాను అని చెప్పాడు. కుర్రాడికి 16 ఏళ్ళు ఉన్నాయి. నేను వీడికి చదువు చెప్తాను అని ఆ వేద పండితుడు మాధవుణ్ణి ఇంట్లో పెట్టుకుని విద్య నేర్పించాడు. మాధవుడు పాఠాలు నేర్చుకోవడం కన్నా ఎక్కువగా గురు దంపతుల మీద గౌరవం ప్రదర్శించేవాడు. గురువును, గురు పత్నిని నమస్కరించి సేవలు చేసి వారిని ఎంతో వినయంతో ఆకట్టుకున్నాడు. మాధవుడు పెద్దగా చదివేవాడు కాదు కానీ వినయం ఎక్కువగా ప్రదర్శించేవాడు. దాంతో గురువుగారికి ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారా? ఈ కుర్రాడు మహాపండితుడు కాలేకపోవచ్చు కానీ పాఠం చెప్పే గురువును అన్నం పెట్టి పోషించే గురుపత్నిని పరమ భక్తితో చూసుకుంటున్నాడు. ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే బాగుంటుంది అనిపించింది. గురువుగారికి ఒకే ఒక్క కూతురు ఉంది. మాధవుణ్ణి చూడగానే ముచ్చట కలిగి బుద్ధిమంతుడని భావించి, నాయనా నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో చెప్పు, వారిని అడిగి నీకు నా కూతురికి పెళ్లి చేస్తాను అని అన్నాడు. దానికి మాధవుడు, నా తల్లిదండ్రులు చనిపోయారండి, నాకు ఎవ్వరూ లేరు అన్నాడు. దానికి గురువుగారు, అయితే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఇక్కడే ఇల్లరికం ఉండి నా గురుకులాన్ని రక్షిస్తావా అని అన్నాడు. దానికి ఎంతో సంతోషించిన మాధవుడు, అంతటి అదృష్టాన్ని కాదంటానా, సరే అన్నాడు. గురు దంపతులకు దండం పెట్టి వారిని తెగ పొగిడేశాడు. ఇక మాధవుడికి గురువుగారి కూతురికి పెళ్ళయ్యింది. పెళ్ళయ్యేదాకా గురువుగారు దేవుడు, గురుపత్ని దేవత అని పూజించిన మాధవుడు పెళ్ళవ్వగానే మారిపోయాడు. గురువుగారికి ఉన్న ఆస్తినంతా కూడా తన పేరు మీద రాయించుకున్నాడు. గురువుగారు అల్లుణ్ణి నెత్తి మీద పెట్టుకోవటంతో, అదుపులో పెట్టకలేకపోవటంతో ఇంట్లో పెత్తనమంతా కూడా మాధవుడి చేతిలోనికి వెళ్ళిపోయింది. మాధవుడు గురుకులాన్ని లాగేసుకున్నాడు. అందరినీ గురువుగారికి వ్యతిరేకంగా మార్చేశాడు. అజ్ఞానులతో మాధవుడిదే ఉత్తరపీఠం అనుకుని మాధవుణ్ణి నెత్తిమీద పెట్టుకుని మోశారు. ఇలా కొంతకాలం గడిచాక మాధవుడు మొత్తం ఆస్తినంతా కూడా లాక్కుని గురువును, గురుపత్నిని మెడపెట్టుకుని ఇంట్లో నుండి బయటకు గెంటివేశాడు. మొత్తానికి గురువును, గురువుగారి భార్యను వదిలించుకున్నాడు. పాపం గురు దంపతులు కన్నీళ్లు పెట్టుకుని అల్లుడిని ఏమీ అనలేక, కనీసం నా కూతురు నువ్వు అయినా సరే సుఖంగా ఉండండి నాయన, మేమిద్దరం కూడా గైకి వెళ్తున్నాం అని వెళ్ళిపోయారు.
గురు దంపతులు వెళ్ళగానే మాధవుడు తన భార్యను కూడా ఆస్తి కాసం కొట్టి తిట్టి ఏడిపించి రోజు బాధ పెడుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా ఇల్లు విడిచి వెళ్ళి ప్రాణాలు తీసుకుంది. లెక్క లేకుండా మాధవుడు ఆస్తినంతా కూడా తానే స్వీకరించుకున్నాడు. చేతిలోనికి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులంతా కూడా చుట్టూ చేరారు. ఆ స్నేహితులంతా కలిసి మాధవుణ్ణి భ్రష్టు పట్టించారు, అప్పుల పాలు చేశారు. చివరికి మాధవుడు ఆస్తినంతా పోగొట్టుకొని అప్పుల బాధలు తట్టుకోలేక కృష్ణా నదిలో దూకి చచ్చిపోయాడు. అలా చచ్చిపోయి పిశాచంగా మారాడు. రుద్ర పిశాచంగా మారి అల్లాడిపోయాడు. ఈలోపు ఏడాది తర్వాత మాధవుడు తమ కూతురు చనిపోయిన విషయం గురు దంపతులకు తెలిసింది. ఆ సమయానికి వారు గైలో ఉన్నారు. ఎంత దుర్మార్గుడైనా అల్లుడే కదా అని అల్లుడు కూతురు కోసం వారు గయలో పిండ ప్రదానం చేశారు. గయలో పిండ ప్రదానం చేస్తే ఎంతటి పాపం చేసిన వారికైనా మోక్షం వస్తుంది. కానీ గయలో పిండ ప్రదానం చేసిన మాధవుడికి నరకం పోలేదు. ఒక రోజున మాధవుడు పిశాచ రూపంలో గురువు కలలోనికి వచ్చి, గురుదేవ, నేను మీకు గురుపత్నికి మీ అమ్మాయికి చేసిన ద్రోహం వలన పిశాచమే అల్లాడిపోతూ ఉన్నాను, నన్ను రక్షించండి అని అన్నాడు. దానికి గురువుగారు, మేము నీకోసం గైలో పిండ ప్రదానం చేశాము కదా, అయినా నీకు విముక్తి కలగలేదా అన్నారు. అప్పుడు పిశాచి, మాధవుడు, నేను చేసిన పాపం మామూలుది కాదు. పిల్లనిచ్చిన అత్తమామల్ని ఏడిపించిన వాడిని, పెళ్ళాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను, తల్లిదండ్రులను బాధపెట్టాను, అన్ని ద్రోహాలు చేసిన నాకు తేలికగా విముక్తి రాదు. ఏదో ఒకటి చేసి నన్ను అనుగ్రహించండి బాబోయ్ అని ఏడ్చాడు. తర్వాత గురువుగారు భార్యతో ఈ కల గురించి చెప్పాడు. దాంతో గురు దంపతులు ఏం చేస్తే మాధవుడికి విముక్తి వస్తుంది అని ఆలోచించారు. నారద మహర్షిని భక్తితో ప్రార్థించారు. అప్పుడు నారదుడు, నాయనా, నువ్వు గైలో 100 పిండ ప్రదానాలు చేసినా ఈ దుర్మార్గుడి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. ఎందుకంటే మాధవుడు మహాపాపాలు చేశాడు. ఇల్లాలు అంటే దేవతతో సమానం. అటువంటి భార్యకు కూడా ద్రోహం చేశాడు. కుటుంబ వ్యవస్థను చిన్నా భిన్నం చేశాడు. 1, 2 సముద్రంలో కెరటాలైనా సరే లెక్కించవచ్చు, కానీ ఈ మాధవుడి పాపాలు లెక్క పెట్టలేము. కాబట్టి వీడికి పిండ ప్రదానాల వలన విముక్తి కలగదు. ఈ మాధవుడికి విముక్తి కలగడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. రాబోయే వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ అపర ఏకాదశి పేరు కలిగిన ఏకాదశి నాడు మీరిద్దరూ కూడా ఉపవాసం ఉండండి. ఉపవాసం అనంతరం ఆ ఉపవాస ఫలితాన్ని మాధవుడికి దారపోయండి. అప్పుడు అతనికి విముక్తి కలుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు. గురు దంపతులిద్దరూ కూడా నారదుడు చెప్పినట్లుగానే గయక్షేత్రం దగ్గర ఒక ప్రాంతంలో ఉపవాసం ఉండి 12 గడియల్లో పారణం చేసి చేతులలోనికి తులసి నీరు తీసుకొని అల్లుడి పేరు కూతురి పేరు చెప్పి వారిద్దరికీ కూడా ఈ అపర ఏకాదశి వ్రత ఫలితం ధారపోస్తూ ఉన్నాం అని నీళ్లు పోశారు. అలా నీరు పొయ్యటంతోనే మాధవుడు మంచి కుండలములు ధరించిన సుందర శరీరుడై భార్యతో పాటుగా దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అపర ఏకాదశి వ్రత ఫలితాన్ని ధారపోసిన గురు దంపతులకు రెట్టింపు ఫలితం వచ్చి వీరు ఏకంగా శరీరంతో వైకుంఠానికి చేరుకున్నారు. ఇదంతా కూడా నారదుడు కల్లారా చూసి, ఆహా, ఈ అపర ఏకాదశి ఎంతో గొప్పది. ఈ ఏకాదశి ఫలితం వలన మాధవుడు మహాపాపాల నుండి విముక్తి పొంది భార్యతో సహా వైకుంఠానికి వెళ్ళాడు. ఎవరైతే ఈ అపర ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారి ఎలాంటి పాపాలైనా సరే పోతాయి, సర్వ శుభాలు కలుగుతాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని దీవించాడు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజుగా పండితులు చెప్తూ ఉన్నారు. భూ వరాహస్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనది. ఎందుకంటే భూ వరాహస్వామి కూడా విష్ణుమూర్తి అవతారమే. కాబట్టి ఏకాదశి రోజు ఇంట్లో భూ వరాహస్వామి వారి ఫోటో ఉన్నవారు ఆ ఫోటో ముందు చిన్న బెల్లం ముక్కను పెట్టండి. భూ వరాహస్వామి ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి వారికి అయినా సరే ఆ బెల్లం ముక్కను సమర్పించవచ్చు. లేదా ఆ విష్ణుమూర్తినే స్వామివారిగా భావించి ఫోటో ముందు బెల్లం ముక్కను పెట్టండి. అలా పెట్టి భూ వరాహ స్తోత్రాన్ని 3 సార్లు చదవండి. లేదంటే భూ వరాహాయ ధరణి ఉద్ధరకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలా జపించిన తర్వాత ఈ బెల్లం ముక్కను తీసి మీ ఇంటి బయట ఎక్కడైనా సరే
మట్టి ఉంటే ప్లేస్లో ఆ బెల్లం ముక్కను పాతేయండి. ఇలా ప్రతి ఏకాదశికి చేయాలి. బెల్లం ముక్కను పాతిన తర్వాత ఒక్కసారి మీ కోరికను చెప్పుకోండి. ఇలా మొత్తం 12 ఏకాదశులు చేయాలి. చేస్తే ఖచ్చితంగా భూములు కొంటారు, ఇళ్ల స్థలాలు కొనుక్కుంటారు, ఇల్లు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు, అప్పులు తీరిపోతాయి, పొలాలు కొనుక్కుంటారు. మీ కోరికలన్నీ కూడా తీర్గే మార్గాలు కూడా తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏకాదశి రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి. భూములు, ఇళ్ళు, పొలాలు కొనుక్కొని సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.